హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు rktutorial. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఏపీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అయితే మనం చూద్దాము. చాలా ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుందండి, దానిపైన క్లిక్ చేయండి. మీకు ప్రతిరోజు మనం పంపేటువంటి అప్డేట్స్ అయితే మీ మొబైల్కి రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ ఏంటి అప్డేట్, ఆఫీషియల్ అప్డేట్ ఏంటో చూద్దాము. ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్లో 4,500కు పైగా ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది నిరుద్యోగులకు. చూద్దాం అదేంటో. ఏపీ వ్యవసాయ శాఖ నుండి ఒక చిన్న నోటిఫికేషన్ విడుదలైంది, అది చూద్దాం. సచివాలయ ఉద్యోగులకు పండగ. ఇక అదేంటి మరి, ఏం పండగ అనేది కూడా మనము క్లియర్గా చూసేద్దాం. మనకి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి చాలా యూనిక్ మెటీరియల్ అండి. చాలా కష్టపడైతే వీటిని రూపొందించాము. మార్కెట్లో మనకి ఎక్కడ కూడా లభించట్లేదు ఇలాంటి మెటీరియల్. ఓకేనా? అసలు మెటీరియలే లభించట్లేదు మనకు బయట. మరి ఎంతో కష్టపడి ఇందులో మరి మనకి 5,700+ బిట్స్ అయితే రూపొందించామండి. ఇందులో మోడల్ పేపర్స్ ఉంటాయి 15, 20 ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది. కేవలం ₹250 మాత్రమే అందచేయడం అయితే జరుగుతుందండి. పీడిఎఫ్ రూపంలో వస్తుంది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి పంపిస్తే మీకు కంప్లీట్గా మెటీరియల్ సెండ్ చేయడం జరుగుతుంది వితిన్ 1 అవర్లో. నెక్స్ట్ ఏపీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్. సో మనకి ఎక్కువ టైం అయితే లేదు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మంతే, ఒక 1 మంత్ ఉందనుకోండి, అంతే. టైం ఇంకా ఎక్కువ లేదు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్ మాత్రమే ఉంది కాబట్టి సో ఈ టైంలో మనము ఈ యొక్క బిడ్ బ్యాంక్ ప్రాక్టీస్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సో ఇంతకంటే బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఇక ఏమీ కూడా ఉండదు. మరి టాప్ 15 మోడల్ పేపర్స్ ₹155 అందిస్తున్నామని అందరూ కూడా గమనించాలి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే 2021 జనవరి నుంచి ప్రజెంట్ మే వరకు అయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కేవలం ₹150. అంతేకాకుండా ఆన్లైన్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసామండి. రానున్నటువంటి ఏపీ కానిస్టేబుల్, ఎస్ఐ, అంతేకాకుండా తెలంగాణ కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ అన్నిటికి కూడా కోర్సెస్ స్టార్ట్ చేసాం. rktutorial యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా ఫస్ట్ చూసినట్లయితే 1,00,000 ఇళ్లలో పెద్ద పండగ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. చాలా మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చండి సచివాలయ ఉద్యోగులకు. మరి జిల్లాలో కేటగిరీల వారీగా త్వరలో అర్హుల జాబితా. ఒకేసారి సుమారు 1,00,000 మందికి ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు. వేతనం దాదాపు రెట్టింపు. 2022 రివైజ్డ్ పే స్కేల్ ప్రకారమే వేతనాల నిర్ధారణ. గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్ సెక్రటరీ పే స్కేలు 23,120 నుంచి 74,770 అండి. అంటే కంప్లీట్గా ప్రొబేషన్ కంప్లీట్ అవ్వడం అంటే కంప్లీట్గా ప్రభుత్వ కేటగిరీలోనికి వెళ్ళడం అంతే. సో ప్రభుత్వ ఉద్యోగులకి ఇలాంటి పే స్కేల్ ఉంటుందో అలాంటి పే స్కేల్ అయితే వీరికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అన్ని అలవెన్సెస్లు అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. నిజంగా చాలా రోజులకు అంటే అసలు అవుతుందా కాదా అనేటువంటి డైలమాలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి వీరందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. ఓకేనా? 1.34 లక్షల మంది ఉద్యోగులు అంటే దాదాపుగా ఇంకా కొంతమంది ఈ యొక్క డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదండి. సో ప్రజెంట్ అయితే వారికి తరగతి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే 1,00,000 మందికి మాత్రము ఇవ్వబోతున్నట్లుగా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మరి దీనికి ఎవరు ఖరారు చేస్తారు ఏంటి అని చూసినట్లయితే కలెక్టర్లండి. జిల్లా కలెక్టర్లకి ఈ బాధ్యతను అప్పగించినట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని యొక్క ప్రాసెస్ సో 1 by 1 చూస్తారు. మరి ఈ పెరిగినటువంటి శాలరీ ఎప్పుడు రాబోతుందంటే జూలై 1 నుంచి, నెక్స్ట్ మంత్ జూలై 1 నుంచే ఇవ్వాల్సిందిగా ఇక్కడైతే మరి చెప్పడం అయితే జరిగింది. సో ఇంకొక అప్డేట్ ఇచ్చుంటే బాగుండేదండి. మనకు సచివాలయంలో 10,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తాము అంటూ ఒక అప్డేట్ ఇస్తే బాగుండేది. సో చూద్దాం మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. మొత్తానికైతే సచివాలయ ఉద్యోగుల్లో వారి ఇళ్లలో మాత్రము పండగ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూద్దాం. వైఎస్ఆర్ జిల్లా మెగా జాబ్ మేళాలో 4,581 మందికి ఉద్యోగాలండి. ఒకే రోజులో 4,581 మందికి
ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. 10 లక్షల ప్యాకేజీతో ఓమెక్స్లకు ఎంపికైన కడప అభ్యర్థిని విద్యార్థుల తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యము. నిరంతర ప్రక్రియల జాబ్ మేళాలు నిర్వహిస్తాం. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి గారు అంటూ మనకైతే తెలుస్తుంది. అంటే ఇక్కడ మనకు చూపిస్తున్నారండి క్లియర్గా ఎంతమంది అటెండ్ అయ్యారో చూడండి ఫ్రెండ్స్. కడప జాబ్ మేళాలో థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు అయితే ప్రకటిస్తున్నారు. కష్టపడి తమ పిల్లలను చదివించాలనుకున్న తల్లిదండ్రులు ముఖాల్లో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో మరి విద్యార్థులను ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెగా జాబ్ మేళా నిర్వహించారు. మరి ఇందులో భాగంగానే నిన్న జరిగినటువంటి జాబ్ మేళాలో 8,364 మంది అభ్యర్థులైతే పాల్గొన్నారు. 8,364 120 కంపెనీలు ఇంటర్వ్యూలు చేశాయంట. మరి అందులో 4,583 మందిని ఎంపిక చేశారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే 50% మంది విద్యార్థులను తీసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. చాలా పెద్ద నంబర్గా చెప్పుకోవచ్చు. ఇంతమందికి జాబ్ వచ్చిందంటే నిజంగా అంటే ఈ జాబ్ మేళలకు ఎవరు అటెండ్ అవుతారంటే కంపల్సరిగా మాకు జాబ్ అవసరము, ఇమీడియట్గా కావాలి, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకున్న వారు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఇక పర్వాలేదు మేము కొంచెం వెయిట్ చేస్తాము, కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగమే కావాలనుకున్న వారు మాత్రము అటెండ్ కాలేకపోయారు చాలామంది. ఆల్మోస్ట్ ఏపీలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ ఏం పడట్లే కాబట్టి అందుకే చాలామంది అటెండ్ అయినట్లుగా ఇక్కడైతే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. APPSC క్యాలెండర్ అన్నారు, అది పక్కకి వెళ్ళిపోయింది. పోలీస్ ఉద్యోగాలు అన్నారు, అది కూడా పక్కకి వెళ్ళిపోయింది. మరి అవి ఎప్పుడు ఇస్తారేమో తెలియదు కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అటెండ్ కావచ్చు మేబీ కదా. రైట్. నెక్స్ట్, బార్కులో 89 గ్రూప్ సి పోస్టులు. భారత ప్రభుత్వానికి అణుశక్తి విభాగానికి చెందిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పరిధిలోని న్యూక్లియర్ రీసెర్చ్ బోర్డులో అంటే కల్పకన్, తారాపూర్, ముంబై కింద పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. గ్రూప్ సి పోస్టులు అండి. స్టెనోగ్రఫర్ 6 ఉన్నాయి. కనీసం 50% మార్కులతో 10వ తరగతి తత్సమాన ఉత్తీర్ణతతో టైపింగ్ స్పీడ్ ఉండాలి. 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు 25,500 ప్లస్ అలవెన్స్లు కూడా వస్తాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక. డ్రైవర్లు కూడా ఉన్నారండి. 11, 10వ తరగతి ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఓకేనా, అనుభవం కూడా ఉండాలి తప్పనిసరిగా. నెక్స్ట్, వర్క్ అసిస్టెంట్లు అండి. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. 72 ఉన్నాయి. 10వ తరగతి అర్హత సరిపోతుంది. 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు నెలకు 18,000 ప్లస్ అలవెన్స్లు 23,000 వరకు వస్తాయండి. ఇందులో ఎంపిక విధానం ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 100 రూపాయలు మాత్రమే అండి. SC, ST, PW అభ్యర్థులు, మహిళలకు ఇంకా ఫీజు కూడా లేదు. జూలై 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. జూలై 31 వరకు ఎండ్ అవుతుంది. నేను చేస్తానండి తప్పకుండా. ఇది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది చెప్తాను. చాలా మంచి ఉద్యోగాలు అవి. నెక్స్ట్ చూసినట్లయితే బ్యాంక్ ఉద్యోగాలకు BC స్టడీ సర్కిల్ ఆన్లైన్ శిక్షణ. IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ ఉద్యోగాలకు BC స్టడీ సర్కిల్లో 1000 మంది అభ్యర్థులకు 45 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లుగా BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ తెలిపారు. జిల్లాకు 30 మంది చొప్పున ఎంపిక చేస్తామని, జూలై 1 నుంచి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు BC స్టడీ సర్కిల్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. నెక్స్ట్, APPS నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందని చెప్పాను కదండి. చూద్దాం ఏంటో మరి అప్డేటు. చాలా రోజులైతే పెండింగ్లో అయితే ఉందండి. నోటిఫికేషన్ నెంబర్ 2018లో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్ రిటర్న్. ఇదేంటి అంటే రిజల్ట్స్ నోటిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఓరల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అంటూ మనకైతే తెలుస్తుంది. ఇది ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి వారు ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరెవరు ఇంటర్వ్యూకు ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్గా లిస్ట్ అయితే ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్ నెంబర్ అని చెప్పేసి, ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ ఏంటి అని చెప్పేసి, ఎవరెవరు దీనికి క్వాలిఫై అయ్యారని కూడా మనకైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. రిజల్ట్స్ నోటిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఓరల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూకి ఎవరెవరు క్వాలిఫై అయ్యారు ఏంటి అని చెప్పేసి పెద్ద లిస్ట్ పెట్టారండి. దాంట్లో నంబర్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారో తప్పకుండా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది మెంబర్
శానిటరీ అంటే జలవనరుల శాఖ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. వ్యవసాయ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి ఇరిగేషన్ లాంటిది. ఓకే, మరి ఇందులో మనకి ఏం నోటిఫికేషన్ విడుదలైందనేది చూద్దామండి. కాంట్రాక్ట్ బేసిస్లో అయితే విడుదల చేయడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రకాశం డిస్టిక్లో విడుదలైందండి. కేవలం ఒక పోస్టు మాత్రమే ఉందండి. డిస్టిక్ లెవెల్ కన్సల్టెంట్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్, ప్రకాశం డిస్టిక్, ఎంగేజ్డ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకే, ఒకటి మాత్రమే ఉంది. ఎలిజిబిలిటీ ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, వాటర్ కంప్యూటర్ నాలెడ్జ్. మినిమం ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే అడుగుతున్నారండి. 5 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎవ్రీ 11 మంత్స్ రెన్యువల్ ఉంటుంది. అంటే తీసుకుంటారు ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లోనే ప్రతి 11 నెలలకు దాన్ని రెన్యువల్ అయితే ఉంటుంది. అంటే ఎప్పటికి ఉండొచ్చు జాబు. 35,000 శాలరీ అయితే ఇవ్వడము జరుగుతుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూతో. ఓకే, మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఒకసారి ప్రకాశం వెబ్సైట్ అయితే చూడండి. అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది, ఫిల్ చేసి సో యాజ్ పర్ ద అంటే దీని యొక్క టర్మ్స్ ప్రకారం మీరైతే అప్లై అయితే చేయండి, అర్హత ఉన్నవారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.